మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దసరా ఉత్సవాలు అంటేనే మనకు గుర్తుకు వచ్చేది మైసూరు వంటి నగరాలు. కానీ మైసూరుని తలదన్నేలా సూర్యాపేట జిల్లాలోని ఒక గ్రామంలో అమ్మరానండిల దుర్గామాత దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా సెట్లను తలపించే విధంగా ఒక వేదికలు ఏర్పాటు చేసి అందులో దుర్గామాతను ఉంచి నవరాత్రులు కూడా నియమ నిష్ఠలతో ఇక్కడ చాలా మంది యువకులైతే పూజలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సూర్యాపేట మండలం తాళ్ళకాంపాడు ఆవాస పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దుర్గా యూత్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరానికి సంవత్సరం రెట్టింపు స్థాయిలో ఇక్కడ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే వైభవంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు ఒక సినిమా సెట్టింగ్ రేంజ్లో ఇక్కడ అన్ని దేవతామూర్తులు గోవు అందరి సర్వ దేవతామూర్తులు ఆలయంపై ఉన్న ఆశీనులు కాగా లోపల శ్రీ దుర్గామాత అమ్మవారు ఇంద్రకీలాద్రిని తలపించే విధంగా ఇక్కడ అమ్మవారు అయితే కొలువు తీరి ఉన్న పరిస్థితి. ఇక్కడ నవరాత్రులు కూడా 9 రోజులు గ్రామస్తులు యువకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పూజా పురస్కారాలు అదేవిధంగా ప్రతి రోజు ఎప్పటికెప్పుడు ఒక అవతారము అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఒక ఆలయమే ఇక్కడ ఇంద్రకీలాద్రి సాక్షాత్తు ఇక్కడ ఈ మిట్టగూడెం గ్రామానికి వచ్చిందన్న రీతిలో ఇక్కడ సెట్టింగ్ లో అమ్మవారు అయితే కొలువు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం మాట్లాడదాం. ప్రస్తుతం వీళ్ళ మొదటి నుంచి కూడా ఈ యూత్ కు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉత్సవాల్లో అత్యంత సక్సెస్ కావడానికి సహకరిస్తున్న ఇక్కడ బీఆర్ఎస్ యూత్ లీడర్ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సంతోష్ గారు, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి? ఈ తాళ్ళకాంపాడు గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఈ దుర్గా యూత్ వాళ్ళు గత 13వ వార్షికోత్సవం ఇప్పుడు నిర్వహించబడుతుంది. వారి యొక్క భక్తి శ్రద్ధలతోటి చాలా సంతోషంగా ఇక్కడ సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనివిని విరగని అద్భుతంగా మా తాళ్ళకాంపాడు గ్రామంలో చేయడం జరుగుతుంది. వీరు భక్తి శ్రద్ధలతో దుర్గా యూత్ వారు వాళ్ళ చాలా చక్కగా చేస్తున్న ఉద్దేశంతో మేము కూడా మా వంతు సహాయ సహకారాలు ఇచ్చి కొద్దిగా దీన్ని ఉన్నదానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. మా వంతు సహాయ సహకారాలు వీళ్ళకు మా వంతు అయినవన్నీ కూడా ఈ డెకరేషన్ కానీ ఇలాంటి ఇంకా దాతల సహకారాలు కూడా బయట నుంచి కూడా చాలామంది వారికల్లా వారే ఉత్సాహంతో వీళ్ళు మంచి భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఉద్దేశంతో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మేము అంటే ఒక 5 years నుంచి వస్తున్న కాలంలో కూడా వీళ్ళని కూడా ప్రోత్సహించడం మంచిగా జరుగుతుంది. ఈ దుర్గా యూత్కు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. వారితో పాటు ఈ దుర్గా యూత్తో పాటు తాళ్ళకాంపాడు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి ఉండాలని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. ఇది ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో ఇటువంటి సెట్టింగ్లు చూస్తుంటాం మెట్రో సిటీలలోనే. మీకు ఎలా సాధ్యమైంది? మారుమూడు గ్రామము ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తున్నాం, సంవత్సరం ఒక సెట్టింగ్ మారుస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది? అసలు మీకు ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు చేస్తున్నారు? ఇది మా ఒక్కరి వల్ల ఏం కాలేదు. ఇక్కడ ఉన్న మా యూత్ సభ్యులు 60 మంది కానీ అందరం యూనిటీగా ఉండడం, అలాగే మాకు ఇక్కడ దాతలు కూడా మంచిగా సహకరించేవారు. ప్రతి సంవత్సరం కూడా దాతలు మంచిగా ముందుకు వచ్చి మంచిగా సహకరించేవాళ్ళు. అంటే ప్రతి సంవత్సరం ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ? పూజా కార్యక్రమాలు అంటే ఎన్ని రోజుల పాటు సాగుతాయి? ఇంత ముందుకు మన సంతోష్ రెడ్డి అన్న గారు చెప్పినట్టుగానే మనం 13 సంవత్సరాల నుంచి ఒక దుర్గామాత నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో మొత్తం కూడా ఈ యొక్క తాళ్ళకాంపాడు గ్రామంలోనే మొదటగా ఇక మిట్టగూడెంలోనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంత తక్కువ మందితోటి మొదలైనటువంటి మా యొక్క యూత్ ఫస్ట్ సారి అమ్మవారిని ప్రతిష్టాపించిన తర్వాతకే మేము ఒక దుర్గా యూత్గా ఈ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మండపాన్ని ఎక్కువగా పెంచుకుంటూ రావడం. దానికి గల కారకులు ఇప్పుడు చెప్పినట్టుగానే ఊళ్ళో చాలా మంది కూడా మేము చేసేటువంటి ఈ యొక్క భక్తి కార్యక్రమాలు కానివ్వండి, ఈ యొక్క పూజా కార్యక్రమాలు అందరూ కూడా నచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మండపాన్ని ఇంత ఘనంగా చేసుకోవడానికి మాత్రం మాకు
ఊళ్ళో భక్తులు ఒక కారణం అంటే మెయిన్ కారణం మాకు వచ్చేసి సంతోష్ రెడ్డి గారు. వారు మాకు ఇంత ప్రోత్సాహం ఇస్తారు కాబట్టి ఈరోజు మేము సంవత్సరం కూడా ఈ యొక్క మండపాన్ని పెద్దగా పెంచుకోవడానికి మాకు సాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క 9 రోజులు కూడా ఒక్కొక్క రోజులో ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజించుకుంటూ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. దీంతో పాటుగా మా యూత్ సభ్యులందరం కూడా ఇక్కడ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో మాకు ఏమన్నా అమౌంట్ కూడా కొంచెం మిగిలినా కూడా మేము తర్వాతకి సోషల్ సర్వీస్ అంటే వేరే వాళ్ళకి అవసరం వాళ్ళు ఉన్నా కూడా చాలా మందికి మేము సాయం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క సర్వీస్ని ఈ యొక్క అమ్మవారి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఇంకేమైనా మిగిలిన కూడా ఈ యొక్క సర్వీస్ని ఇంకా పెంచుకోవడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి సపోర్టు మాకు గ్రామం నుంచి అదేవిధంగా పెద్దల నుంచి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే మెయిన్ కారణం వచ్చేసి సంతోష్ రెడ్డి గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. దానితోడు శివసాయి డెకరేషన్ వాళ్ళు కూడా సంతోష్ రెడ్డి గారు చెప్పినట్టుగానే కొంచెం వాళ్ళు మాకు ఈ యొక్క సలహాలు మొత్తం కూడా వాళ్ళు ఇస్తూ చేయడం వల్ల ఇంత ఘనంగా చేసుకోగలుగుతున్నాము. ఇంకా అంటే ఈ సంవత్సరం సెట్టింగ్ స్పెషాలిటీ ఏంటి అన్న? ఇప్పుడు ఒక 3 years నుంచి మేము చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఈసారి ఇంకా గ్రాండ్గా చేస్తూ, అలాగే ఈసారి లాస్ట్ రోజు ఈవెంట్స్ ఏది అమ్మవారి వేషాల అవతారాలు ఉంటాయి చూడండి, అలాంటివి ఏర్పాటు చేసుకున్నాం. ఈసారి లాస్ట్ రోజు ఇంకా గ్రాండ్గా ఉంటుంది, చాలా పెద్దగా చేస్తున్నాం ఈసారి. ఇది అంతటి కారణం మన విలేజ్లో ఉన్న అందరూ కూడా సహకరిస్తారు, గూడెంలో ఉన్న వాళ్ళందరూ కూడా. దుర్గా యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు మా ఊర్లో. ప్రతిరోజు ఒక స్పెషల్గా ప్రతిరోజు 11 వరకు భజనలు, కోలాటాలు ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతిరోజు దుర్గా యూత్ ఆధ్వర్యంలో గేమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక. ఈరోజు దీపోత్సవం ఉంది, ముగ్గుల పోటీ ఉంది, మరొక రోజు బెలూన్స్ ఆట అని, చైర్ల ఆట అని, ఇంకా వేషధారణలు మరియు అమ్మవారి యొక్క గెటప్స్ ప్రతిరోజు మారుస్తూ ఉంటాము, చేంజ్ చేస్తూ ఉంటాము. దానికి ప్రతి ఒక్కళ్ళు మిట్టగూడెము మరియు తాళకాంపడు గ్రామం ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తారు. సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అందరి సహకారంతో దుర్గా యూత్ ఆధ్వర్యం ప్రతి ఏడు ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఆ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని నా కోరిక. ఇది ఇంత ఘనంగా కూడా ఈ మిట్టగూడెం గ్రామ యూత్ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడానికి కారణం ప్రధానంగా గ్రామస్తుల సహకారం, యూత్ సహకారం ఒకటైతే దాతల సహకారం కూడా ఉంది. దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా ముందుకు వచ్చి ఇక్కడ యూత్ని ఈ గ్రామంలో ఉత్సవాలను అయితే వాళ్ళు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగమణి క్యాటరర్స్ ఉన్నారు. చెప్పండి, మీ సహకారం ఎలా ఉంది? ఇక్కడ చాలా సంవత్సరాలుగా మీరు అంటే మాది చిన్న సహకారమేలే, కానీ నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, కానీ ఇంత గ్రాండ్గా చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సూపర్గా చేస్తున్నారు. మా అన్నగారు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి గారు ఉన్నారు, వారు అన్నారు భరత్ ఒకసారి ఫస్ట్ మా ఊరికి వచ్చి చూడు ఎట్లా ఉంటుందో, మొత్తం అరేంజ్మెంట్స్ కానీ అమ్మవారిని చాలా గ్రాండ్గా చేస్తారని అన్నగారు ఆధ్వర్యంలో మంచిగా చేయడం జరిగింది. ఏదో మాది చాలా ఉడత సహాయమే, పెద్దగా ఏం లేదు, కానీ అద్భుతంగా చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చినాక నేనే ఆశ్చర్యపోయినా, ఇక్కడ ఇంత అద్భుతంగా చేస్తున్నారా అనుకున్నా నేను. మనం కూడా 4 సార్లు అడిగినా, ఏనా ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ అని చెప్పి. కమిటీ పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు అని చెప్పి చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి, అందులో మనం ఉండాలి, ఆ అమ్మవారి దయ. ఇది ఇక్కడ ఉత్సాహం. ఇక్కడ కొత్తగా వచ్చిన భక్తులు చాలా వరకు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మారుమూల గ్రామంలో ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్స్, అద్భుతమైన ఉత్సవాలు చేయడం పట్ల వాళ్ళంతా కూడా మంత్రముగ్ధులవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ యూత్లో ఉన్న ఐకమత్యమే ఈ ఉత్సవాలు సక్సెస్ కావడానికి కారణం. వాళ్ళకు యూత్ లీడర్లు కూడా ఏదైతే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులు ఆ ప్రోత్సాహం వెనుక ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడమే ఈ ఉత్సవాలు అయితే సహకరిస్తున్నాయి. దాదాపు మెట్రో నగరాలను మించిన రీతిలో ఈ మారుమూల గ్రామాల్లో ఈ గ్రామంలో ఈ ఉత్సవాలకు చూడడానికి పెద్ద ఎత్తున జనాలు కూడా సూర్యాపేట చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతా ఊర్తి పిల్లగాళ్ళు మేము పెద్ద మనుషులు, మేము చెప్పినట్టుగా వాళ్ళు కూడా మా మాట కూడా తీసేసిపోరు. మా ఎంపీటీసీ గారు కూడా మాకు చాలా సాయం చేస్తుండు. ఆయన వచ్చిన కాంచి మాకు కూడా చాలా అభివృద్ధి అయింది ఊరు. ఇప్పుడు పార్టీ గీటి ఏం లేకుండా అందరికాడికి పోయి ఆయా దేవుడు అని అంటే అందరూ సంతోషంగా ఇవాళ చూసిన వాళ్ళు కూడా రేపు వచ్చి ఇంత ఘనంగా జరుగుతుంది మిట్టగూడ అని ఇట్లా అని చాలామంది సాయం చేస్తారు. చూసిన వాళ్ళు కూడా వచ్చి గుడికి వచ్చి సందాలు రాసిపోతున్నారు. అంతా మాకు ఏం లేకుండా ఇక అన్ని మంచిగా చేసుకుంటున్నాం. రేపు ఆట పోటీలు కానీ గిట్లు కానీ అన్నీ ఇచ్చి కూడా పేరు వరుసన అందరు ముగ్గులు వేసినారు. రేపు గెలిచినా గెలవకుండా అందరికీ గిఫ్ట్ మొత్తం ఇచ్చుడు, సైకిల్ పెట్టడం, ఈసారి టీవీ పెట్టడం అంతా సంబరంగా చిన్నలు పెద్దలు అంతా గౌరవంతో
మంచిగా చేసుకుంటాం. లో ఎలా జరుగుతుందో అమ్మవారికి అలాగే నవరాత్రులు రోజు ఒక అమ్మవారికి నవరాత్రులు లెక్క రోజు ఒక అవతారం మారుస్తుంటాం. అమ్మవారికి రోజు ఒక చీర అమ్మవారికి ఇంద్రకిలాదిలో ఎలా జరుగుద్దో అక్కడికంటే ఆ విధంగానే ఇంకా మంచిగా జరుగుతుంది. ఇక్కడ పిల్లలు చాలా వరకు ఐకమత్యంగా ఉంటారు, యూనిటీగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు అందరూ వాళ్ళ సహకారంతో ఇక్కడ ముందుకు నడుస్తుంది. అలాగే ఎంపీటీసీ సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మంచిగా నడుస్తుంది. చాలా వరకు దాతలందరూ ముందుకు వస్తున్నారు. ఇక్కడ రోజు 11 వరకు భజనలు వేస్తారు, కోలాటాలు వేస్తారు, ముగ్గుల పోటీలు. ఈరోజు దీపోత్సవం, రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. దీపోత్సవం, ముగ్గుల పోటీలు, పిల్లలకి గేమ్స్ ఆడియడం కానీ, లక్కీ డ్రా ఉంటుంది. లక్కీ డ్రాలో 5 బహుమతులు ఇస్తారు. వాళ్ళకి ఎవరు గెలిచినా వాళ్ళకి లక్కీ డ్రాలో చాలా బహుమతులు కూడా చాలా బాగుంటాయి. చూడడానికి అమ్మవారికి అసలుకి ఎంతో బాగుంటుంది. మనం ఏది మొక్కుకున్నా అమ్మవారికి మనకి కొంగు బంగారం అనేది మనకి ఏది మొక్కుకున్నా అది నెరవేరుతుంది. చిన్నగా మొదలైనది అమ్మవారికి రాను రాను పెద్దగా అయిపోయింది. ఏది మొక్కుకున్నా అది కావడంతో, సక్సెస్ కావడంతో అమ్మవారికి అందరు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అమ్మవారి దయ తాళ్ళకాంపడ్ కానీ మిట్టగూడెం గ్రామం మీద చాలా బాగుంది. ఇక్కడ మా తాళ్ళకాంపడ్ గ్రామం, ఇక్కడ మిట్టగూడెంలో దుర్గామాతని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విజయవాడలో చేసినట్టు అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించి నవరాత్రులు కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ యూత్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అందరు కలిసిమెలిసి చాలా మంచిగా చేస్తారు అన్ని రోజులు కూడా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తాళ్ళకాంపడ్ గ్రామంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా గ్రామంలో ఇట్లా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి ఇంత గ్రాండ్ గా జరగడానికి మనకి ఈ యొక్క షెడ్ పరంగా చూసినట్టయితే ముదిరెడ్డి సంతోష్ రెడ్డి గారు చాలా మాకు ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పాము. అదేవిధంగా మనకి ఈ గ్రామంలో ఉన్నటువంటి వేరే నాయకులు కూడా మనకి సర్పంచ్ గారు కానివ్వండి, లేకపోతే మాజీ సర్పంచ్లు కానివ్వండి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ బాగా ఉంటుందన్న ఒక మంచి ఒపీనియన్ తోటి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా కూడా మాకు స్పాన్సర్లు రావడం, వాళ్ళు మాకు ఎవరో కూడా ఇంతకుముందు తెలిసి ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళందరూ వాళ్ళు స్వతహాగా వచ్చిన తర్వాతకి మాకు పరిచయం అవుతుంది. సో ఇంత సక్సెస్ కావడం కారణము ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ ప్రజలతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఇక్కడ మా తాళ్ళకాంపడ్ గ్రామంలో ఇంత గ్రాండ్ గా మాకు అమ్మవారి నవరాత్రోత్సవాలు చేస్తున్నాను గుర్తించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మేము గత 13 సంవత్సరాలుగా చాలా గ్రాండ్ గా మన నవరాత్రోత్సవాలు చేస్తున్నాము. సో ఇక్కడ మాకు దాతలు అయితేంది, గ్రామ ప్రజలు అయితేంది మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో దాని వల్లనే మేము ఇంత గ్రాండ్ గా చేసుకోగలుగుతున్నాము. సో ఇది వేరే గ్రామాలకు కానీ మనకు మొత్తం సరౌండింగ్స్ అన్ని తెలిసి మాకు కొంచెం హెల్ప్ ఇంకా చేస్తే మేము సోషల్ యాక్టివిటీస్ చేయాల్సిన కరోనా టైంలో కానీ, లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్న వారికి కానీ ఇలా ఏదైనా సాయం కావాలంటే మేము యూత్ తరపున ఖచ్చితంగా సాయం చేస్తున్నాము. గత 13 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇక పైన కూడా కొనసాగిస్తాము. సో ఇదంతా గుర్తించి ఇదంతా మీరు కవర్ చేసి మాకు హెల్ప్ చేయగలరని తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.